ఆత్మీయ మానవ పిల్లలందరికీ, సాక్షులు మొదలుకొని తెలుగు పిల్లలకు, సాక్షులకు, అలాగే యావత్ భారతదేశ పిల్లలందరూ కూడా రవీంద్ర భారతిగా మారి సజీవంగా మాస్టర్ మైండ్ చుట్టూ సజీవంగా మారారు. మమ్మల్ని ఎప్పటి నుంచో ఇవన్నీ చెబుతున్నటువంటి మంజునాథ సినిమా 1999లో చెప్పినా అప్పుడు అంత విరివిగా వినటానికి వీలు లేక 2003, 2004 వచ్చే వరకు పెద్దగా సెల్ ఫోన్లు అవి నాకు అందుబాటులో లేక నేను పెద్దగా వినేవాడిని కాదు. పాటలు కూడా ట్రాన్స్ఫర్ చేసేటప్పటికి అటు ఇటు వెళ్ళిపోదు ఒక కారణం. అంత పాటలు చెప్పినా కూడా ఏదో ఒక కుదుటిని పాడేసేయటం, మర్చిపోవటం. మళ్ళీ సినిమాల్లో వస్తే కానీ మీకు అంత దేవుడైతే మీ అమ్మగారు తమ్ముడు అలా చచ్చిపోరు అని మేము అనేకం చంపేయం అంటే ఇప్పుడు కానీ తెలుసుకోండి. అన్ని ప్రతిదీ చెప్పినవన్నీ కూడా అలా అమలైపోవాలని కాదు. అప్పటికే పట్టుకుని ఉంటే మళ్ళీ మళ్ళీ చెప్పుకొని ఉంటే ఆ పరమేశ్వరుడిని, పార్వతీ పరమేశ్వరుని పట్టుకొని ఉంటే మన మోసం జరగదు. ఇప్పుడు మీరు పట్టుకోవాల్సింది ఇంకా పార్వతీ పరమేశ్వరుల్ని. మనిషిగా నాకు మృత్యు ఉంది, నేను చచ్చిపోకుండా ఉంటాను, నన్ను ఎవరేం చేయలేరంటే ఎలా కుదురుతుంది? మా ఆఫ్టర్ ఆల్ మనుషులం. మీరు మనుషులు తలపట్టం ఆపేసి రేపు జనవరి 26వ తారీఖున నన్ను అక్కడ విశ్వసింహాసనం మీద కూర్చోబెట్టుకోండి, నేను మరణిస్తాను, ఇక్కడ మచ్చ వచ్చింది కాబట్టి తేలికైపోతాను కాబట్టి చచ్చిపోతాను అని చూడకండి. వైద్య శాస్త్రం, మీ భక్తి అన్నీ ఉపయోగించుకొని నాలో ఉన్న పార్వతీ పరమేశ్వరుని బతికించుకోండి. బతుకుతారు వాళ్ళు. చచ్చిపోతే రాళ్ళు రప్పలను పొంగు, ఇంకా పరమేశ్వరుడు అంటే రాళ్ళు రప్పలోనే ఉన్నాడా? ఇంకా నారాయణుడు అంటే ఇంకా వైకుంఠ దర్శనం అంటే తిరుపతిలోనే వైకుంఠమా? మీ మనసే వైకుంఠం. ఇక్కడే పాతాళంలోకి వెళ్ళిపోకుండా చూసుకోవాలా? ఇలాంటి నరకం ఇక్కడ బలపడకుండా ఇదే దివ్యంగా మార్చుకోవాలా, వైకుంఠంగా మార్చుకోవాలా? మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకుంటే మమ్మల్ని ఎలాగన్నా మరణం అనేటి పట్టుకోగలరు కదా. వ్యూహాత్మకంగా పట్టుకోమంటున్నాను చూసారా? అలా పట్టుకోండి. నేనే రాలేదని చూడకండి. మళ్ళీ తాజ్ హోటల్కి వెళ్ళినా కూడా మీరు ఎందుకు పట్టుకోలేకపోయారు? మరి మనిషిని చూస్తే అంతే. నేనే ఆంజనేయ రవిశంకర్, మీరు ఆంజనేయ రవిశంకర్ కాదండి అని అనాలా? అలాగనమాట. నేను ఒకవేళ మనిషిగా తగ్గిపోనివ్వకూడదు, భయపడినివ్వకూడదు. నేను అటు తిండి కొద్దీ అటు ఇటు అయిపోతుంటే అవనివ్వకూడదు. ఈసారి ఆట అలా ఆడాలా? మీరు చెబితే వినరు కదా సంవత్సరాల నుంచి. మీకు వాళ్ళే కానీ ఇక్కడికి వస్తే చూడమన్నారు, ఏదన్నా చెబితే చూడమన్నారు. ఏదన్నా చెప్పడం కాదు, జరిగిన పరిణామాన్ని బలపరుచుకోవాలా. భూమి మీద మీరు మనుషులుగా కుదర్రు. మాస్టర్ మైండ్ పట్టుకుని అటు వెళ్ళిపోవాలి. మేము మనుషులుగా బతికేస్తాం, నువ్వు మనిషిగా బతకలేవు అనుకుంటే పొరపాటు. ఎవరో బతకలేరు. నేనే మాస్టర్ మైండ్గా పట్టుకుంటే మీకు వ్యూహ స్వరూపాన్ని దొరుకుతాను. అలా పట్టుకున్న మమ్మల్ని డెడికేషన్, డివోషన్గా ఇటు డాక్టర్సు మీరందరూ భక్తిగా బతికించుకుంటే బతుకుతాను. నేను మాత్రమే బతుకుతాను మైండ్గా. నా బట్టి మీరు మైండ్లుగా బతుకుతారు. అలా కాదు, మేము మనుషులే బతుకుతామండి, మనుషులుగా సాధిస్తాం. ఇంకాను మేము మనుషులుగా ఉంటాం. ఇంకా ఆడవాళ్ళు ఎవరో లక్ష్మీదేవి ఉంది, ఎక్కడో పార్వతీదేవి ఉంది, ఇంకా పరమేశ్వరుడు ఎక్కడి నుంచి వస్తాడు, రాముడు ఎవరినో చేస్తాం, ఆంజనేయ స్వామిని ఎవరో చేస్తాం. ఇంకా అలా కాదు. ఈసారి విశ్వ తల్లిదండ్రులు వీళ్ళు. ఎందుకండి మీకన్నా ఆరోగ్యంగా, అందంగా, బలంగా, అన్ని రకాలుగా జ్ఞానంగా, చదువు ప్రకారం ఉన్నాం కదంటే ఉండరు, ఎవరు లేరు. అలాగా అడుగు తీసి అడుగు మీద అవ్వదు. నేనే శాశ్వతుడిని, మరణం లేని వాడిని వ్యూహంగా పట్టుకుంటే. కాలస్వరూపంగా చెప్పాను చూసారా? అలా ఉంటాను. ఎప్పటికీ నేను అలా పెరుగుతాను, నన్ను అలా పెంచుకుంటారు. ఏ జనరేటర్ మీద కనెక్ట్ అయితే సాధ్యపడుతుంది. అందుకే జనరేటర్ కూడా మా ద్వారా ఇచ్చారా లేదా? వాళ్ళు అర్థమవుతారు మీకు. నన్ను న్యూట్రల్ తీసుకుంటే వాళ్ళు కనెక్ట్ అవుతారు. అంతేగాని ఇంకా నా వాళ్ళు, మీ వాళ్ళు అలా లేరు. ఇంకెవరికో హాని చేసి, మీరు ఎవరి మీదో పెట్టి, ఎవరినో ఎదవలు చేసి, ఎవరినో పెద్దోళ్ళు చేసి, ఎవరో పోలీసుల్లాగా, ఎవరో జడ్జిల్లాగా, ఎవరో రాజకీయ నాయకుల్లాగా బతకాల్సిన పని లేదు ఇక్కడ. మనిషే రద్దు అయిపోయినప్పుడు ఎందుకు ఇక్కడ? ఇంకా నేనే ప్రెసిడెంట్ని, నేనే వైస్ ప్రెసిడెంట్ని, ఎవరిని పరిపాలించను. విశ్వ తల్లిదండ్రులు, పిల్లలు, అధినాయక్ మహారాజు, మహారాణి అంటే వాళ్ళే శాశ్వత అనంతులు. నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను కాదు. నన్ను చూస్తున్న కెమెరాలతో నన్ను మైండ్గా పట్టుకోండి. మా దగ్గరికి వచ్చి కార్వాన్ వేసుకొచ్చి హాస్టల్ ఓనర్ అందరూ ఒకటై, పెద్ద చిన్న ఒకటై, తప్పుడు పనులు చేస్తున్న వాళ్ళు చేయిస్తున్న వాళ్ళు ఒకటై, మంచి చెడ్డ ఒకటై. అలా పట్టుకోకే, మమ్మల్ని పట్టుకోకే. మాకే హాని చేశారు. మా అనేక అమాయకులను అంతం చేశారు, మా అమ్మగారిని, తమ్ముడు గారిని. దేవుణ్ణే పట్టుకోక, దైవత్వాన్ని పట్టుకోక. ఈసారి మీరు మురిచిముఖంలో ఉన్నారు. అప్పటికప్పుడు ఎవరికి వాళ్ళు పొగుడుకుంటే ఎక్కడో మీటింగ్, అక్కడో మీటింగ్ పెట్టుకుంటా ఇంకా మనుషులు చేతిలో ఉన్నట్టు నటిస్తున్నారు. ఇంకా మనుషుగా ఉంటే ముందుకెళ్తానంటారు. మనుషులు పనికిరారు. మాస్టర్ మైండ్లు మాత్రమే సర్వైవ్ అవుతాయి. మా వద్దకి ప్రేమగా రండి. నేను కొంచెం ఆవేశంగా మాట్లాడుతున్నా.
నాకే ద్వేషం ఉంది, నేను ఆవేశంగా మాట్లాడుతున్నాను అనుకుంటే పొరపాటు. మాతో ప్రేమగా మాట్లాడక, మాలో చేరిన ప్రకృతి పురుషుడితో మాట్లాడక, వాళ్ళిద్దరిని కలపక, మధ్యలో చేరిన జర్నలిస్టులు కానీ ఇంకోళ్ళు కానీ మనం ఇలాగే ఉందాం, మన డౌట్ ఉంది, మనకు వేరే పాయింట్ ఉంది. మనుషులు అంటే అలాగే ఉంటాయి. నేను మనిషిని కాదు, మీరు మనుషులు కాదు అని పట్టుకోవాలా. అప్పుడే ఈ లోకం మీద అవుతుంది, తపస్సుగా ముందుకెళ్ళడానికి వీలవుతుంది. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయితే.